పహల్గామ్లో అమాయక ప్రజల్ని 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయకుల్ని బలి తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రతీకార చర్యగా కూడా అర్ధరాత్రి 1:45 భారత్ సైన్యం కూడా దాడి చేసిన పరిస్థితి. సింధూర్ అనే పేరుతో కూడా దాడి చేసి 9 స్థావరాలపై కూడా దాడి చేసి సుమారుగా 100 మందిని కూడా బలి తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సింధూర్ ఆపరేషన్ పై మన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. 26 మందిని అమాయక ప్రజలను తీసుకున్నారు. ఈరోజు భారత సైన్యం కూడా ప్రతీకార చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా చూడాలి. ఇవాళ అండి ఆ రోజు జరిగిన ఘటన ఎంతో బాధించింది. ఒక మన ఇదే కాకుండా దేశమంతా కూడా బాధించింది. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొంతమందికి వాళ్ళ ఫాదర్ని కోల్పోయారు. చాలా ఇబ్బంది. అసలు ఒక టూరిస్ట్ ప్లేసు మన దేశంలో ఒక కాశ్మీర్ అంటే ఒక స్విట్జర్లాండ్ లాగా అందరూ ఫీల్ అయ్యి మనము దేశం అంతా కూడా బాగుంది అనే సిచ్యువేషన్లో ఈ అటాక్ అనేది ఎంతో బాధ కలిగించింది. అందరికీ, మాకు కూడా ఎంతో బాధ కలిగించింది. అలాగే మా అందరూ రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రజలందరికీ కూడా బాధ కలిగించింది. ఈ బాధకి ఎప్పుడు కూడా ఎక్కడో పక్క ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది మన ఇండియాలో. ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్లో కూడా చాలాసార్లు మన వాళ్ళు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కానీ ఈ రకంగా యాక్టివిటీస్ మీ పాకిస్తాన్లో ఎక్కడ కూడా జరగకూడదని చాలాసార్లు ప్రైమ్ మినిస్టర్ గారు అయినా కానీ అందరూ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. బట్ అట్లాంటి ఇండికేషన్ ఉన్నా కూడా కావాలని మళ్ళీ అటాక్ చేస్తే ఈసారి మా ఓపికని, మా దేశం ఓపికని, మా ఇండియా ఓపికని కోల్పోయి ఈసారి అటాక్ చేయాల్సిన పరిస్థితి 100% వచ్చింది. అదే రకంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఇవాళ తీసుకున్న యాక్షన్ అందరం కూడా 100% ఒప్పుకుంటున్నాము. ఎందుకంటే ఎప్పుడు ఇది ఆగిపోవాలి, ఎక్కడో పక్క ఆగాలంటే చాలాసార్లు మనము అక్కడికి ఫారిన్ ట్రేడ్ ఆపాము, అన్ని ఆపినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాకపోతే ఇంకా లాస్ట్కి అటాక్ చేయాల్సింది వచ్చింది. ఇవాళ 9 ప్లేసెస్లో అటాక్ చేయడం జరిగింది. సింధూర్ కింద పేరు కూడా పెట్టి అటాక్ చేయడం జరిగింది. ఎందుకంటే సింధూర్లో కూడా మీరు చూస్తే అక్కడ ఉండేటోళ్ళు కూడా వాళ్ళ ఇంటి పెద్దను కోల్పోయారు, వాళ్ళ భర్తను కోల్పోయారు. అలాగే వాళ్ళ ఇంట్లో ఎన్నో రోజులు వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఫాదర్ని కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇవాళ అటాక్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా ఏదో ప్లేసెస్ అటాక్ చేయలేదు. ఏ ప్లేసెస్ అటాక్ చేశారు, ఎవరు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని అక్కడ ఎంకరేజ్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అటాక్ చేశాం. ఇవాళ మీరు చూస్తే ఇది మంచి పరిణామం. ఎందుకంటే మన దేశం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ అలాగే మనం చూస్తే మన మిలిటరీ వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి. మన దేశానికి ఏది ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ మన మిలిటరీ వాళ్ళు ముందు ఉంటారు. వాళ్ళందరూ కూడా మన కాపలుగా కాసి అక్కడ అంతా కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి మన దేశంలో మనము సంతోషంగా ఉండగలుగుతాం. వాళ్ళకు కూడా అప్రిషియేషన్, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. ఇవాళ ఎప్పుడు కూడా మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ గారు ఈసారి తీసుకునే స్టెప్ కంపల్సరీ డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. కంపల్సరీ ఇది ఇట్లనే కంటిన్యూ చేసి కంపల్సరీ మన దేశానికి న్యాయం జరగాలని కంపల్సరీ మా అందరూ ఏలూరు ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్ తరఫున, దేశం తరఫున కూడా ఆయన కోరుకుంటున్నాం. చెప్పండి సార్, మళ్ళీ ఈ దాడికి ప్రతిఘటనగా కవ్వింపు చర్యలు కనుక మళ్ళీ పాకిస్తాన్ కనుక తెగబడితే మళ్ళీ సింధూర్ 2 అనే ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఏ విధంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుందని మీరు భావిస్తూ ఉన్నారు? ఇవాళ అండి ఇండియా ఫుల్ ప్రిపేర్డ్గా ఉంది. వాళ్ళు ఎలాంటిది చేయాలనుకున్నా కూడా మేము కూడా బ్యాక్ టు బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు మేము ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాం, మొన్న వాళ్ళే రెచ్చగొట్టారు. అదే రకంగా ఇప్పుడు మళ్ళీ మేము తీసుకున్న యాక్షన్ మీద మళ్ళీ ఏమన్నా యాక్షన్ తీసుకుంటే మాత్రం ఈసారి పరిణామాలు పెద్దగానే ఉండబోతున్నాయి. ఆ ఇండికేషన్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ఇవ్వడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, మాకు టెర్రరిస్ట్ అటాక్లు ఏమైనా జరిగితే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదన్నారు. మా దేశం అంతా కూడా అదే రకంగా ఆలోచిస్తాం. అదే రకంగా కూడా ఇవాళ మీరు చూస్తే ఎక్కడ కానీ ఈ టెర్రరిస్ట్ అటాక్